Hi friends, welcome to Hanvi Tech. Please like and subscribe my channel for more videos. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మేము ఏమైనా న్యూ వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. సో మనం ప్రీవియస్ సెషన్లో చూసినట్టయితే ఐపీ అడ్రస్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ గురించి తెలుసుకుందామండి. ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అండి. ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం, తర్వాత ఐపీ అడ్రస్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ప్రోటోకాల్ గురించి చూసినట్టయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఆఫీస్లో ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోండి, లేదంటే ఫైల్ షేర్ చేస్తున్నాం అనుకోండి నెట్వర్క్లో. అలాంటప్పుడు ఆ కంప్యూటర్ అనేది ఈ మరో కంప్యూటర్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దాన్నే ప్రోటోకాల్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక కంప్యూటర్ మరో కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ని ప్రోటోకాల్ అంటారు. ఓకే, సో మనం దీనికి సింపుల్ డెఫినేషన్ చూడాలనుకుంటే the rules and regulations to communicate data between systems or devices in a network. ఇది సింపుల్ డెఫినేషన్ అండి. సో ఇందులో ప్రోటోకాల్స్లో మెయిన్గా వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో వీటి గురించి తర్వాత చెప్తాను నెక్స్ట్ సెషన్లో. మనం ఫస్ట్ వచ్చేసి ఈ ఐపీ అడ్రస్ గురించి తెలుసుకుందాం, దాని తర్వాత మనం ఈ టీసీపీ ఐపీ అంటే ఏంటి అనేది కొంచెం డెప్త్గా చూద్దాం. ఓకే, సో మళ్ళీ మనం ఐపీ అడ్రస్ చూసినట్టయితే మీకు ఒకటి చిన్న డ్రా చేశానండి ఐపీ అడ్రస్ కోసం ఈజీగా ఉండడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరండి. ఇక్కడ కొంచెం దూరంలో ఒక 4 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక పర్సన్ మీ ఫ్రెండ్ అనుకోండి, ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఇతనితో కమ్యూనికేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను మీరు పిలవాలనుకోండి, ఇతనితో కమ్యూనికేట్ అవ్వాలి. సో ఎలా పిలుస్తారు? ఇతనికి ఒక నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనుకోండి. సో ఇక్కడ నుండి మీరు రాజు అని పిలవగానే ఈ పర్సన్ మీకు రెస్పాండ్ అవుతారు అనమాట. సో అలా మీరు ఈ పర్సన్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఇతనికి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉందన్నమాట, రాజు అని. సో ఎలా అయితే ఈ పర్సన్కి ఐడెంటిఫికేషన్ కోసం ఒక నేమ్ అవుతుందో, అలాగే కంప్యూటర్ నెట్వర్క్లో కంప్యూటర్స్కి ఒక ఐడెంటిఫికేషన్ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఒక కంప్యూటర్ మరో కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఐడెంటిఫికేషన్ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్కి ఏదైనా పోస్ట్ చేయాలనుకోండి, పోస్ట్ లెటర్. సో అప్పుడు మీకు ఏం కావాలి? మీ ఫ్రెండ్ది ఒక అడ్రస్ కావాలి. సో అడ్రస్ ఉంటే మీరు పంపించడానికి ఈజీగా ఉంటుంది. సో అలా
కంప్యూటర్ నెట్వర్క్లో ఒక సిస్టమ్ మరొక సిస్టమ్కి ఏదైనా డేటా పంపించాలన్నా, ఫైల్ షేర్ చేయాలన్నా, సో అలా కమ్యూనికేట్ జరగాలంటే ఆ సిస్టమ్స్కి ఐపీ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ ఐపీ అడ్రస్కి సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే it is a unique identification address, unique system or device in a network. IP address అంటే ఏంటండి? ఇట్ ఈస్ అ యూనిక్ ఐడెంటిఫికేషన్ అడ్రస్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆర్ డివైస్ ఇన్ ఏ నెట్వర్క్. మనకి ఈ ఐపీ అడ్రస్ గురించి ఇంకా డెప్త్గా చెప్తాను. సో దానికంటే ముందు ఇంకొక అడ్రస్ కూడా ఉంటుందండి, అదేంటంటే మ్యాక్ అడ్రస్. సో మనకు మ్యాక్ అడ్రస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ మనం ఐపీ అడ్రస్కి వద్దాం. ఓకే, సో డివైజెస్కి మ్యాక్ అడ్రస్ కూడా ఉంటుంది. మ్యాక్ అంటే ఏంటండి? మీడియా యాక్సెస్ కంట్రోల్, మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ అన్నమాట. ఓకే, ఇది మ్యాక్ అడ్రస్. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే మనకి నేమ్ ఉంటుందండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేమ్తో పాటు ఆధార్ కార్డ్ కూడా ఉంటుంది. సో ఆధార్ కార్డ్ ఎందుకంటే మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనమాట. సో అలా మనల్ని నేమ్ కాకుండా మనల్ని ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది. సో అలాగే డివైజెస్కి కూడా, ఓకే, డివైజెస్కి కూడా బై డిఫాల్ట్గా ఒక అడ్రస్ అనేది ఉంటుంది, అదే మ్యాక్ అడ్రస్ అండి. సో ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన పర్సన్ దానికి ఒక డిఫాల్ట్ అడ్రస్ అనేది ఇస్తారనమాట. మన మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, దేనికైనా ఒక బై డిఫాల్ట్గా అతను ఒక అడ్రస్ అనేది మెన్షన్ చేసి ఇస్తాడు, అదే మ్యాక్ అడ్రస్. సో దాన్ని మనం చేంజ్ చేయడానికి ఉండదన్నమాట, అది ఫిక్స్డ్ ఉంటుంది. దానికి మనం మీకు సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ హార్డ్వేర్ ఐడెంటిఫికేషన్ అడ్రస్. అడ్రస్ కాకుండా నెంబర్ అని చెప్పాను. ఇట్ ఈస్ ఏ హార్డ్వేర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ that uniquely identifies each device. ఈ అడ్రస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు దాన్ని, డివైస్ని. నెట్వర్క్ అని కూడా పెట్టుకోండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇదండి. సో ఇలా మనకు డివైజెస్ అనేది చాలా ఉంటాయి. మనం ఏమంటున్నాం? యూనిక్ ఐడెంటిఫికేషన్ అడ్రస్ అంటున్నాం. సో అలా మనం ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క అడ్రస్ ఇవ్వాలంటే చాలా డివైజెస్ ఉంటాయి కాబట్టి సో మనకి ఈ మ్యాక్ అడ్రస్ అనేది దాని రేంజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 12 డిజిట్స్ ఉంటాయండి మ్యాక్ అడ్రస్లో. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ఓకే, G1 లేదంటే అట్లా ఇలా 12 డిజిట్స్ నెంబర్తో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాక్ అడ్రస్ తెలుసుకోవాలనుకోండి, ఐపీ అడ్రస్ కానీ మ్యాక్ అడ్రస్ తెలుసుకోవాలనుకోండి, సిస్టంలో మనకు ఒక కమాండ్ ఉంటుంది,
ఐపీ కాన్ఫిగ్ ఆల్ అని టైప్ చేసామనుకోండి, ఇక్కడ ఐపీ అడ్రస్ వస్తుంది సిస్టమ్ది. నెక్స్ట్ మ్యాక్ అడ్రస్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి ఫిజికల్ అడ్రస్ అని ఉంది కదా, సో ఇది మనకి మ్యాక్ అడ్రస్. ఓకే, IPv4 అడ్రస్ అని ఉంది కదా, అది మనది ఐపీ అడ్రస్. సో ఇది చెప్తాను మీకు ముందు. ఫస్ట్ ఇది చూడండి, ఫిజికల్ అడ్రస్ అంటే ఇది మ్యాక్ అడ్రస్ అనమాట. 00FF E4 3D E5 0A. సో ఇది మ్యాక్ అడ్రస్. సో ఇలా నెక్స్ట్ మనం మళ్ళీ ఐపీ అడ్రస్కి వెళ్ళినట్టయితే, ఐపీ అడ్రస్లో క్లాసెస్ ఉంటాయండి. ఏంటంటే 5 క్లాసెస్ ఉంటాయి ఐపీ అడ్రస్లో. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి అని. సో ఇలా 5 క్లాసెస్గా డివైడ్ చేశారు. సో అవేంటి, సో అవి ఎక్కడ యూజ్ చేస్తారు, వాటి రేంజ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ.